దేవుడు మంచి వాళ్ళతోనే మాట్లాడతాడు, దేవుళ్ళో భయభక్తులు కలిగి ఉండే వాళ్ళతోనే మాట్లాడతాడు, ఆత్మీయులతోనే మాట్లాడతాడు, మిగిలిన వాళ్ళతో మాట్లాడు. అది కూడా అపోహే. మాట్లాడాలనుకునేది ఎవరు? ఆయన పలానోడితో మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడా లేదా? మాట్లాడాలనుకునేది ఆయన హక్కు. ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కయీన్ అనే వ్యక్తి. ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. మాట్లాడాడా దేవుడు? చూడండి, అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నాడు. కయీన్ ఎవరంటే దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవాడు కాదు. బైబిల్లో మీరు చదివితే అర్థం అవుద్ది. అయినప్పటికీ మర్డర్ చేసిన వ్యక్తి, అయినప్పటికీ ఆ మర్డర్ చేసిన వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరైనది చేయకపోతే పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది, అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి అని చెప్పి దేవుడు అక్కడ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాడు. కాబట్టి దేవుడు అక్కడ కయీన్ అనే చెడ్డోడితో మాట్లాడాడు. దేవుడు ఓన్లీ క్రైస్తవులతోనే మాట్లాడతాడు, అది కూడా తప్పే. దేవుడు ఓన్లీ క్రైస్తవులతోనే మాట్లాడు, క్రైస్తవేతరులతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని కాదనడానికి మనం ఎవరం? ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, ఆయన ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేస్తాడు. బైబిల్లో ఇంకొక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలు ప్రవక్త కాదు, ఈ యెహోవా దేవుని పూజించే ప్రవక్త కాదు. ఆయన వేరొక దేశంలో, వేరొక కంట్రీలో ఉండేటువంటి ఒక ప్రవక్త. ఆయన బిలాము, ఆయనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా దూత బిలాముతో, వారితో వెళ్ళు, నేను చెప్పేది నీవు పలకాలి అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్ళాడు. ఈ బిలాము ఎవరో మీరు బైబిల్లో చదివితే ఆయనేమి యెహోవా దేవుని పూజించే ప్రవక్త కాదు. వేరొక దాంట్లో, వేరొక దేశంలో, వేరొక కల్చర్లో ఉండేటువంటి వ్యక్తి. దేవుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడాలనేది కూడా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నువ్వు ఇట్లా మాట్లాడు వెళ్ళి అని చెప్పి ఈ ప్రవక్తలకే కాదు, ఆ ప్రవక్తకి కూడా చెప్తాను. కాబట్టి దేవుడు ఆయన ఇష్టం. దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడు. దేవుడికి నేను అసలు అంత చర్చికి వెళ్ళలేదు కదా, నాతో మాట్లాడతాడో లేదో, ఎందుకులే ట్రై చేయడం అని అయితే దేవుడు. వాస్తవానికి దేవుడికి అందరితో మాట్లాడాలని ఉంటుంది. బైబిల్ చెప్తుంది, దేవుడు మనతో రిలేషన్షిప్ పెట్టుకోవాలని తహతహలాడుతూ ఉంటాడంట. దేవుడు అసలు ఇంత పెద్ద పని చేసి యేసుప్రభుని భూమి మీదకి పంపించి మనల్ని అందరినీ పాపం నుంచి ఎందుకు రక్షించాడనంటే మనతో పరలోక రాజ్యంలో కూర్చొని మాట్లాడాలని. ఆయన్ని మనల్ని ఇద్దరిని ఎందుకు కలిపాడు యేసుప్రభు అని అంటే ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ రావాలని. రిలేషన్షిప్ అంటే ఎప్పుడు వస్తుందంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే సంబంధం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ సంబంధం కోసం దేవుడు అంతగా ఆరాటపడేవాడు. అయితే దేవుడు ఎవరితోనో మాట్లాడతాడు, ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు. బైబిల్లో ఇశ్రాయేల్ ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి బైబిల్లో యోసేపు కాలంలో ఫరో అనే రాజుతో కలలో మాట్లాడాడు. దానియేలు సమయంలో కూడా అక్కడున్న ఆ సమయంలో ఉండే ఫరో రాజులు, వారెవరు? బబులోను సామ్రాజ్యం, ఇశ్రాయేల్ సామ్రాజ్యం కాదు, బబులోను సామ్రాజ్యంలో ఉండే వాళ్ళ రాజులతో మాట్లాడారు. కాబట్టి దేవుడు వీళ్ళతోనే మాట్లాడతాడు, దేవుని బిడ్డలతోనే మాట్లాడతాడు అంటే తప్పు. దేవుడు ఆయన ఇష్టం, ఎవరితోనో మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, ఏం చేయించాలనుకున్నా చేయిస్తాడు, అది ఆయన ఇష్టం. కాబట్టి దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలంటే ఏదో చెయ్యాలా అని అయితే ఏం లేదు. దేవుడు మాట్లాడాలనుకుంటే చెడ్డోడితోనే మాట్లాడతాడు. అయితే ప్రభు నేను నీతో మాట్లాడాలి అని అడిగామనుకోండి, అప్పుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా ఆయన మనతో రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయన మాటల్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనం ఆయన మాటని గౌరవించే వాళ్ళం కాదు. ఇద్దో దేవా, నాకు కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఏ కారు కొనాలో నాకు సలహా చెప్పు అని అడిగామనుకోండి, ఆయన చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఉదాహరణకి ఇద్దరు ఎర్ర కారు కొను అని చెప్పాడు అనుకో దేవుడు, అది బాగాలేదు దేవా, నల్లగా ఉంది, కొంచెం డొక్కుదిలాగా ఉంది, ఇదైతే బాగుంది దేవా అని చెప్పి దేవుడు అది కొనమంటే మనం ఇది కొంటున్నాం అనుకోండి, కొనబోతామని కూడా దేవుడికి తెలుసు అనుకోండి, అట్టటోడికి చెప్తాడా దేవుడు? నా ఉద్దేశం ఈ కారు కొనమని చెప్తాను వాడికి, వాడేమో ఆ కారు కొంటాడు, ఈ కారు కొంటాడు, ఇంకోటికి చెప్పేందుకు అని గమ్ముగా అయిపోతాడు దేవుడు. కాబట్టి వీడి దగ్గర చెప్తే నా మాట వింటాడు అనేవాడికి వచ్చి వాడి దగ్గరకు వచ్చి ఆయన చెప్తాడు.
అంతేగాని అందరి దగ్గరకు వచ్చి జీరా అని చెప్పుకుంటూ కూర్చోడు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. వీడు నా మాట వింటాడు, చెప్పింది చేస్తాడు. మోషే చెప్పింది చేస్తాడు. కాబట్టి మోషే దగ్గరకు వచ్చాడు. మోషే ఈ పని చేయాలి మోషే అని అన్నాడు. ఎందుకని చెప్పింది చేస్తాడు. ఇందాక గిద్యోన్ దగ్గరకు వచ్చాడు. గిద్యోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చాడు? చెప్పింది చేస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? వాళ్ళు చెప్పింది చేయరు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం చెప్పినా మరో పట్టించుకోరు. వాళ్ళు మాట్లాడటోళ్ళతో మనం ఎందుకు అని దేవుడు చాలాసార్లు మనుషులతో అంత కాంటాక్ట్ అవ్వడు. ఎందుకంటే మనకు అసలు ఆయన అంటేనే ఇష్టం ఉండదు. ఆయన చెప్పిన మాట మనకు అసలు సెట్ అవ్వదు. ఆయన చెప్పినట్టుగా జీవించడానికన్నా సరే, ఆయన చెప్పినట్టుగా ఉండడానికన్నా సరే మనం ఏమాత్రం ఇష్టపడడం, చెప్పి వేస్తే చెప్పేవాడికి ఇంకా భారం పెట్టినట్టు అవుద్ది. ఎందుకులే పాపం వాడు బాబా పోతాడు అని దేవుడు గమ్ముగా అయిపోతూ ఉంటాడు. కానీ ఎవరైతే ఆయన చిత్తం చేయాలని ఉబలాట పడుతూ ఉంటారో వాళ్ళందరితో ఆయన మాట్లాడతాడు. ఆయన చిత్తాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయన చెప్పితే ఖచ్చితంగా చేస్తాడనే వాళ్ళతోనే ఆయన మాట్లాడతాడు. ఒకవేళ ఆయన చెప్పి చేయకపోతే ఎవరు పరువు పోద్దే? నాతో చెప్పాడు, ఇక్కడ వచ్చి కనబడి చెప్పాడు అనుకోండి, చెప్పినప్పుడు నేను చేయకపోతే ఎవరు పరువు పోద్దని దేవుడు పరువు పోద్ది. ఒక సీఎం అన్నా సరే ఆ కుర్చీ ఇటు తీసుకురారా అని అన్నాడు సీఎం. ఆడు తీసుకురాకపోతే ఎవడు పరువు పోద్ది? సీఎం పరువే పోద్ది. కాబట్టి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళతోనే సీఎం మాట్లాడతాడు. వాళ్ళతోనే ఎవరన్నా మాట్లాడడానికి ఇష్టపడతారు. కాబట్టి దేవుడు అందరితో మాట్లాడతాడు. మంచోళ్ళతోనే మాట్లాడతాడని ఏం లేదు, చెడ్డోళ్ళతో కూడా మాట్లాడతాడు. వీడు వింటాడురా, వీడు ఓకే, వీడు కొంచెం సెటరేట్ అవుతాడు, వీడు కొంచెం ట్రై చేయొచ్చు అని అనుకునే, వీడు వేస్ట్ చెప్పి కూడా వేస్ట్, ఇంక వినడాడు ఏం చేస్తాం అని అనుకునే వాళ్ళతో ఆయన మాట్లాడు.